ఉంది ఇక మంచి వార్త. గుసగుస గుసగుస ఏం లేదు, ఇది నిజమే. పేపర్లు డైరెక్ట్గా రాయకూడదు కాబట్టి చెప్తలేరు కానీ గుసగుస ఏం కాదు, ఇది నిజమే. మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా. బా, ఎంత గొప్ప ఆఫర్ ఇచ్చిండే ఎవరో కానీ, ఎవరనే చెప్తారు. మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా. కొత్తగా గెలిచిన ఓ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్. మీడియా సంస్థలకు ఆ ఎమ్మెల్యే ఓనర్ కూడా. పార్క్ ఆయత్ పరిసరాల్లో 3 ఎకరాల భూమి. మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తానని ఓపెన్ ఆఫర్. క్లారిటీ రాకపోవడంతో గత కొన్ని రోజుల నుంచి తన మీడియా సంస్థల్లో ప్రభుత్వానికి వ్యతిరేక వార్తలు. ఎవరో కొంచెం ఎవరన్నా ఐడియా వస్తే కొంచెం కామెంట్ చేయరు. మంత్రి పదవి ఇస్తే ఎకరం రాసిస్తా. మీడియా సంస్థల ఓనర్, కొత్తగా గెలిచిన ఎమ్మెల్యే ఎవరు అనేది మీకేమన్నా ఐడియా వస్తే దయచేసి చూసే ప్రజలు కామెంట్ చేయండి. ఎవరో కాదు, ఈయనే వివేక్ వెంకటస్వామి. ఇగో ఈయనే, ఈ దొరే, ఈ వెలుగు పేపర్ దొరే, ఈ వెలుగు పేపర్ దొరే. ఇందులో రోజు ప్రభుత్వానికి ఏదో విధంగా ఒక సురుకు పెట్టేటట్టు ఒక వార్త రాస్తాను. అయితే ఒకవేళ ఎమ్మెల్యేగా గెలిచిన ఈయనే మంత్రి పదవి ఇస్తే ఆ వార్తలు రాయకుండా భజన కొడతాడు అన్నట్టు. మొత్తానికైతే మంత్రి పదవి కోసం ఎకరం భూమిని ఎరేసిండు. రేవంత్ రెడ్డికి ఎకరం భూమిని ఎరేసిండు. ఎకరం భూమి అంటే ఏమనుకుంటారు మీరు? 5 లక్షలు 10 లక్షలు అనుకునేరు. ఇక్కడ మన పార్క్ హయత్ హోటల్ దగ్గర కేసులో ఇరుక్కున్నది. ఒక 6 ఎకరాల భూమి కేసులో ఇరుక్కున్నది. ఆ 6 ఎకరాలకు దగ్గర 1000 నుండి 1500 కోట్లు, 1500 కోట్లు అనుకుందాం. ఇక 1500 కోట్ల విలువైన భూమి అది, 6 ఎకరాలు. ఇక్కడ మన పంజాగుట్ట నుండి ఈ మన తెలంగాణ భవన్కు పోతుంటే మధ్యలో ఉంటుంది. ప్రసాద్ ఎల్వి హాస్పిటల్కి కొంచెం పక్కనే 6 ఎకరాల భూమి మెయిన్ రోడ్డుకు ఉంటుంది. దాని పక్కనే బంజారా హిల్స్ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడే 6 ఎకరాల భూమి. అది గత 10-15 సంవత్సరాలుగా అది డిస్ప్యూట్లో ఇరుక్కున్నది. అది వివేక్ వెంకటస్వామికును ఇంకొక వ్యక్తికి మధ్య తగాదలు ఉన్నది ఆ భూమి. అది 6 ఎకరాలు మెయిన్ రోడ్డుగా బంజారా హిల్స్కు మెయిన్ రోడ్, బంజారా హిల్స్కి జూబ్లీ హిల్స్కి మెయిన్ రోడ్డు మీద ఉన్నది 6 ఎకరాల భూమి. దాంట్లో మంత్రి పదవి ఇస్తే 1 ఎకరం ఇచ్చేస్తా అని వివేక్ అన్నట్టు ఇక్కడ పేపర్లో రాసుకొచ్చింది. అంటే కనీసం ఒక 200-300 కోట్ల రూపాయలను ఇచ్చేస్తా అని ఒప్పుకుంటాను అన్నట్టు. ఒకవేళ నాకు మంత్రి పదవి ఇస్తే రేవంత్ రెడ్డి నీకు 300 కోట్ల రూపాయలను ఇచ్చేస్తా అని వివేక్ వెంకటస్వామి ఒక బంపర్ ఆఫరు రేవంత్ రెడ్డికి ఇచ్చినట్టు కూడా ఇక్కడ ఈ వార్తను బట్టి అర్థమవుతాను. మరి ఒకవేళ వివేక్ వెంకటస్వామి ఎకరం భూమి ఇచ్చిండు అంటే 300 కోట్లను ముఖ్యమంత్రికి ఇచ్చినట్టే. ముఖ్యమంత్రికి 300 కోట్ల రూపాయలు ఇస్తే మంత్రి పదవి వచ్చినాక ఎన్ని వందల కోట్ల రూపాయలను వివేక్ వెంకటస్వామి సంపాదించుకునే అవకాశం ఉంటుంది అనేది కూడా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఇది నడుస్తున్న ముచ్చట. ఎంత గొప్ప గొప్ప పనులు, ఎంత గొప్ప గొప్ప ఆఫర్లు. కాంగ్రెస్ నాయకులు అంటే గట్లుంటుంది. పదవి కావాలంటే పైసా పెట్టవలసిందే. టికెట్ కోసం 5 కోట్లు ఇచ్చేసి ఉంటారు. ఎన్నికల్లో గెలవడానికి ఒక 10-15 కోట్లు పెట్టుకొని ఉంటారు. సాధారణంగా తక్కువలో తక్కువ ఒక 10 నుండి 15 కోట్లు పెట్టుకొని ఉంటారు. ఇక ఇప్పుడు మళ్ళా 5 కోట్లు, 15 కోట్లు, 20 కోట్లు. ఇప్పుడు మంత్రి పదవికి ఒక్కొక్కరు ఇట్లా ఆశపడతాను. 8 మంత్రి పదవులు ఉన్నాయి ఇంకా రావాల్సినవి. ఇట్లా మనిషికి 200 కోట్లు 300 కోట్లు మంత్రి పదవికి పెట్టి కొనుక్కుంటే అక్కడికి ఒక 400-500 కోట్లు ఖర్చు పెట్టినట్టు అవుతుంది. పెడితే వాళ్ళొక 1000 కోట్లు సంపాదించుకుంటే మళ్ళీ లెక్క సరి సమానం అవుతుంది. ఇక మీకు ఓట్లు వేసిన వాళ్ళు ఎక్కడైనా నాశనం కానీ, ఓట్లు వేసిన నియోజకవర్గం ఎక్కడైనా సావని మనకు సంబంధం లేదు. మీరు బాగుంటే చాలు. మళ్ళీ మీరు 1000 కోట్లకు అధిపతులు అయితే చాలు. గిసొంటి వాళ్ళని గెలిపించుకున్నారా మీరు? ఇంత మంచి ఆఫర్లు ఇస్తాను ముఖ్యమంత్రికి. ఇక ముఖ్యమంత్రికి డోకా లేదు.